షణ్ముఖ ఎంపిక చేసుకున్న పాట, రచన సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం వడ్డిపల్లి ప్రియా హిమేష్ గారులు. కింగ్ సినిమా నుంచి గింత గింత పాల సుక్కకి. బామ్మర్ది దావతంటే పర్గు పర్గున బస్తికొస్తి, సుర్రునేదో కక్క ఇస్తే జర్రగిట్ల గుట్క వేస్తి. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టె బారె బారె సాలా. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయనేలా. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టె బారె బారె సాలా. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయనేలా. గిరా తిరిగిపాయే చార్మినార్ షాల్ బండ, గిరా తిరిగిపాయే చార్మినార్ షాల్ బండ. ఉల్టా సీదా అయిపోయే ఉన్న ఒక్క గోల్కొండ. జరా మస్తి చేద్దామంటే దిమాగ్ ఖరాబ్ అయింది రన్నా. ఎంత పని చేస్తివిరో యమునోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యమునోడ రాజన్న. ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ, అరే ఒళ్ళంతా ఎక్కిపాయ తీను మారుచమ్మ. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టె బారె బారె సాలా. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయనేలా. చికా చికబం లక్క లక లకబం, సుక్క సుక ఏసుకుంటే సుమ్మ సురా సుకుబం. చికా చికబం లక్క లక లకబం, సుక్క సుక ఏసుకుంటే సుమ్మ సురా సుకుబం. ఏ కోటి కాడ నిన్ను చూస్తిని, గోరి ఆట నా పూలు తెస్తిని. నిన్ను కోనగిరిలో కరుసుకుంటిని, నీ పొగరు చూసి మోజు పడితిని. రామ్నగరు సెంటర్లో రమల కమ్మలే చెవులు తీస్తనే. నింబోలి అత్తకొస్తే ఎరగ మరగగా గుర్తులిస్తనే. జోరేనా ఖతర్నాకు మీద పల్పుతరేకు కూడా గిర్రెక్కే బారే నాకు. ఎంత పని చేస్తివిరో, ఎంత పని చేస్తివిరో యమునోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యమునోడ రాజన్న. ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ, అరే ఒళ్ళంతా ఎక్కిపాయ తీను మారుచమ్మ. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టె బారె బారె సాలా. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపాయనేలా. హే అంగుటీలు మారె మస్తుగా, నీతో కొంగు కొంగు కలుపుకుంటగా. నడుము నడుము తడిమి జంటగా, నిన్ను కరువు తీర కలుసుకుంటగా. మేడారం జాతరంట మేన కట్టి తీసుకపోతబా. జంబైరో గాడి ఎక్కి ముంబైకే పోదమొస్తబా. వామో నిషాను చూసి మంచి షాదీని చేసే లగ్గాలు పెట్టిండు మాయన్న. ఎంత పని చేస్తివిరో, ఎంత పని చేస్తివిరో యమునోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యమునోడ రాజన్న. దీని మత్తుల ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ, అరే ఒళ్ళంతా ఎక్కిపాయ తీను మారుచమ్మ. చికబం లక్క లక లకబం, సుక్క సుక ఏసుకుంటే సుమ్మ సురా సుకుబం. చికా చికబం లక్క లక లకబం, సుక్క సుక ఏసుకుంటే
చేసుకుంటే సుమ్మసురా సుఖం. తమ్ముడు చాలా బాగా పాడా. ఆ చివరి లైన్ ఏంటన్నా ఒకసారి కోరస్ పాడండి. 1 2 3 4. చిక్క చిక్క చిక్కబం లక్క లక లకబం సుక్క సుక్క వేసుకుంటే సుమ్మసురా సుఖం. చిక్క చిక్క చిక్కబం Okay. లక్క లక. ఎక్సలెంట్, బాగుంది సాహిత్యం కూడా ఎక్సలెంట్. గతంలో ఎక్కువగా తెలంగాణ యాసల పాటలు రాలేదు మన సినిమాల్లో. ఇటీవల కాలంలో ఒక 10-12 సంవత్సరాల నుంచి ఎక్కువ వస్తున్నాయి. అంటే మనకు తెలియని మాండలికాలు ఎన్ని ఉన్నాయని ఇప్పుడు అర్థమవుతున్నాయి. కొన్నిటికి ఆయన అర్థాలు నాకు చెప్తుంటే పక్కన అమ్మో ఇంత అర్థం ఉందా ఒక్కొక్క మాటకి అని అనిపిస్తుంది అనమాట. ఈయనకు అన్నీ తెలుసు. అది చెప్తున్నాడు. సాహితీ ఎప్పుడు ఇవన్నీ జడ్జి చేశాడో ఎప్పుడు రాశాడో నాకు అర్థం కాదు అసలు. చాలా ఆశ్చర్యం. చిత్రమ్మ గారి సూపర్ హిట్ సాంగ్స్. రోజు కొత్తగా నీ సందర్శనం నేనెవరు బిగ్ బేర్ అని చెప్పాను. ఇంగ్లీష్లో స్టైల్గా చెప్పలేదు. నాలో స్పందనం. టేప్ రికార్డర్ వచ్చిందని మనిద్దరం వేరే కేటగిరీ, నీకు కూడా నిక్ నేమ్ పెడతాను. తదుపరి జన్మకైనా వేరే లెవెల్. అని చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఒక అమ్మాయి మనసులోని అల్లరి ఆలోచనల మహాప్రవాహం ఈ పాట. సామరస్యాన్ని కన్వే చేసే ఆయుధమే చిరునవ్వు. అది మీరు ముఖ్యంగా చిత్రగానం చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ, ఆవిడ అలా వచ్చి నుంచుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. కొంతకాలం ఉర్రు తొలగించిన పాట జనాలందరినీ కూడా. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలుతూనే ఉంది. ఓ ప్రియా పరువాలనే పంచు చల్లటి బీట్ అయితే ఎంత హాయిగా ఉంది, అంత హాయిగా ఉంది నీ వాయిస్. పడు చాటలే సాగిపోని స్వప్న వేణువేదు. నాగార్జున గారు అలా ఉన్నారా సినిమాలో? యుఎస్ లో ఒక పాప్ సింగర్ మ్యామ్. మరి ఒక కాలేజ్ లెక్చరర్ లా ఉన్నావేంటి? సూరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత. ఆ శ్వాస మీద నియంత్రణ అద్భుతం. అమ్మా అని పిలిచే తొలి పలుకులు ఆ జ్ఞాపకం. పదాల భావం అంతా స్ఫురింపజేసేలా పాడామమ్మా. అమ్మ కళ్ళలు అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకం. ఒకే జన్మలో ఆ అనుభవించిన జీవితాలను అక్షరబద్ధం చేసేవాడే కవి. అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ నువ్వే డామినేట్ చేస్తావా ఇంట్లో? వినోగిలిగా ఇప్పుడు తెలిసిందే డామినేషన్ ఎవరిదని. ఆఫ్ కోర్స్ తందే. అందం నీకే రాసిస్తాలే నన్నే పాటను పలికించిన విధానం చాలా నచ్చింది. ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది. ఏంటి అయిపోయి ఎలా పాడగలుగుతున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే దేవుడిచ్చిన కంఠమా అది? వయసు తొక్కిళ్ళు పడుచు ఎక్కిళ్ళ తెచ్చి మాగమాసం. తారాస్థాయిలో పాడి ఇన్ని వందల విద్యుత్ దీపాల మధ్య నక్షత్ర కాంతులు దర్శింపజేసిన నువ్వు సంతోషంగా చుక్కలు చూపించావు. పాత్రికేయులు నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులు పాడుతున్నారు. ఎందుకు పరభాషా గాయకులు? తప్పేంటి? అది కాదు అడగాల్సిన ప్రశ్న.